ఆ सर्वशुभदायका तिमिरहारका सर्वशुभदायका तिमिरहारका नरदुरित संहारका దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను గొల్వగా సర్వశుభదాయకా తిమిరహారకా. ఈ పాట ఎందుకు రాశానో చెప్పాలనిపించింది. ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో శేషాచల కాలనీ కదా, అక్కడ ఉండేవాళ్ళం. రాత్రి నా మీద చాలామంది, నేను ఇప్పుడు ఇంత పెద్ద పనికి పోనుకున్నాను, అసలు ఏం చేస్తున్నానో ఇప్పటికీ కూడా నా టోటల్ ఐడియాలజీ, టోటల్ ప్లాన్ 30 సంవత్సరాలు బట్టి నా పక్కనే దూరి నాతో పడుకో కంచంలో దీని మంచంలో పడుకున్నట్టు ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలీదు. వాళ్ళు 30 సంవత్సరాలు అయ్యాక ఇవాళ అంటున్నారు ఏంటంటే, అన్నయ్య ఇప్పుడిప్పుడు మాకు కొంచెం అర్థమవుతున్నాడు అంటున్నారు వాళ్ళు. ఇక నిన్న బాప్తిసం పొంది ఇవాళ ఆయన చేసేదంత తప్పు అని అంటే వాడికి ఏం చెబుతాం మనం? ఆత్మ సంబంధి అయినవాడు ఎవడికి అర్థం కాడు. నేను ఏం చేయబోతున్నానో ఏం చేస్తున్నానో టోటల్ స్ట్రాటజీ ఎవరికి తెలీదు. కానీ మంచిగా చేస్తున్నాను, మంచి చెడ్డ పని కాదు. అల్టిమేట్గా నా గోల్ చెబుతున్నా, యేసు ప్రభువుని నమ్మితే పరలోకం గ్యారంటీ, యేసయ్యను నమ్మకపోతే నరకం గ్యారంటీ అని ప్రపంచానికి కుండ బద్దలు కొట్టినట్టు కాదనటానికి వీలు లేకుండా నిరూపించి మరీ చెప్పదలుచుకున్నాను. ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా పౌలు బోధనే నమ్మాలి, వేరే గత్యంతరం లేదు అని నిరూపించదలుచుకున్నా. ఈ రెండు నా ప్లాన్స్. దీని కొరకు నా స్ట్రాటజీ నాకుంది. ఎందుకు చెప్పలేదంటే, చెప్పితే విని అర్థం చేసుకునేది పెద్ద తలకాయ నాకు ఎప్పటిదాకా దొరకలేదు, అందుకు చెప్పలేదు. సరే, అయితే నేను ఏం చేయబోతున్నానో ఎవరికీ తెలియదు, కానీ సైతాన్ గాడికి బాగా తెలుసు, వాడికి తెలుసు. అందుకే నన్ను చంపేయాలని వాడు పూనుకున్నాను. 4 సార్లు నాకు విషం పెట్టారు, 4 సార్లు నన్ను చంపే మంత్రాలు చేశారు. అలాంటప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఈ శేషాచల కాలనీలో నేను నా భార్య నిద్రపోయి రాత్రి 1 గంటకి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. మహాకాశాలు దాటి వెళ్ళిపోయాను. చాలా దూరం వెళ్ళాక అంత వెలుగు నిండినటువంటి స్థలం, విశ్రాంతి స్థలాలు ఉన్నాయి. అందరూ అక్కడ పడుకొని నిద్రపోతున్నారు. కొంతమంది చక్కగా ఊరికి అలాగా కళ్ళు తెరిచి చూసి ఆనందంగా వాళ్ళ మొహంలో చిరునవ్వులు చిందిస్తున్నారు. కొంతమంది పాటలు పాడుకుంటున్నారు, కొంతమంది ఏమో పరిగెత్తి ఆటలు ఆడుకుంటున్నారు తోటల్లో. అక్కడ ఒక గాన కచేరీ జరుగుతూ ఉంది. చక్కటి శాస్త్రీయ సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతం వినబడుతుంది. ఎంత బాగుంది కదా, ఇక్కడే ఉండిపోతే బాగుండు, ఇది ఏం దేశమో ఏం స్థలమో ఎలా వచ్చాను ఇక్కడికి అని ఆశ్చర్యపోతున్నాను. చాలా బాగుంది అనిపిస్తోంది. మనసులో ఏదో మూల చిన్న బాధ, ఏదో జరగకూడదు జరుగుతుంది. కానీ ఆ బాధను ఓవర్కమ్ చేసేటట్టు గొప్ప సంతోషం ఈ లోపల. ఎందుకు ఇతన్ని తీసుకొచ్చారు, ఎందుకు రానిచ్చారు, ఇతనికి ఇంకా సమయం రాలేదు అని అధికారపూర్వక స్వరం వినబడింది. చూద్దును కదా, అక్కడ పెద్ద కాంతిపుంజం, ఏం కనిపించలే, పెద్ద వెలుగు, అందులోంచి వచ్చింది ఆ స్వరం. ఆ మాట వినగానే దేవదూతలు 2 వచ్చారు. నా అటు చేయి ఇటు చేయి పట్టుకున్నారు. మహాకాశాలు దాటి రయ్యమని తీసుకొచ్చారు.
అంతసేపు నేను ఏమనుకుంటానంటే ఇది కళ అనుకుంటున్నా. తీరా వచ్చి రైమని వచ్చి పడి ఆ గదిలోకి వచ్చా. అక్కడ నా శరీరం ఉంది. అక్కడికి వెళ్ళగానే పీల్చినట్టు సక్ చేసినట్టు అని సౌండ్ వచ్చింది. నా ఆత్మ నా దేహంలోకి వెళ్ళిపోయి. అప్పుడు అర్థమైంది, ఓహో నేను పరదేశికి వెళ్ళిపోయాను, నన్ను చంపాలని ఎవరో ప్రయత్నం చేశారు, దేవుడు మళ్ళీ పంపించాడు అని. అయితే వచ్చేసిన తర్వాత బాధ అనిపించింది. అక్కడ ఒక బ్యూటిఫుల్ ట్యూన్ విన్నా. అయ్యో ఆ రాగము నష్టం కాకూడదు కదా అని లేచి కూర్చొని మర్చిపోతానేమోనని రాత్రి 1:30 లేచి బాసికం పట్టేసుకొని కూర్చొని అంటా ఉన్నా. పాస్టమ్మ గారు లేచి కూర్చొని, ఏంటండి రాత్రి లేచి పాటలు పాడుతున్నారు ఏంటంటుంది. నేను ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, వేరే లోకానికి వెళ్ళి అక్కడ విన్నాను ఈ ట్యూను. ఆవిడికి అప్పటికి అలవాటు అయిపోయింది, వీడిని ఎప్పుడు ఎవడొకటి ఏదో చేస్తుంటాడు, మళ్ళీ గట్టెక్కుతుంటాడని. అవునా సర్లే వాళ్ళు ఏం చేయలేరులే అని అటు తిరిగి పడుకుంది. ఆ రాగం అలాగే మర్చిపోతారేమో భయానికి రాత్రి మగళ్ళు కూని రాగం తీస్తూ 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 నెక్స్ట్ 3 డేస్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలోకి వెళ్ళిపోయాను. ఖమ్మం జిల్లా భద్రాచలం ఛత్తీస్గఢ్ కలుసుకునే ఏరియా వరరామచంద్రాపురం. అక్కడి నుంచి ఇన్నోవాలో వస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, రన్నింగ్ ఇన్నోవా ఫాస్ట్గా రన్నింగ్, రోడ్ ఏమంత బాగోలేదు, గతుకుల రోడ్డు, రిజిస్టర్ తీసుకో కలం పట్టుకోమని, నేను వినిపించిన రాగం నష్టపోవద్దు అనుకున్నావు కదా, దాని మీద పాట రాయమని ఈ పాట రాయించారు. రన్నింగ్ కార్డులో రాశాను ఈ పాట, మీకు తెలియాలని చెప్తున్నాను. సర్వశుభదాయక తిమిరహారక, సర్వశుభదాయక తిమిరహారక, నరదురిత సంహారక, దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను కొలువగా, సర్వశుభదాయక. సర్వోన్నతుడవీవు సర్వాధిపతివేవు, సర్వోన్నతుడవీవు సర్వాధిపతివేవు, సర్వంబు జేయక బలవంతుడవు నీవు, సర్వంబు జేయక బలవంతుడవు నీవు, పూర్విని పదపీఠమో నీ ఆసనము గగనమే, పూర్విని పదపీఠమో నీ ఆసనము గగనమే, దీవెనలు కురిపించుమా నీ జనులు హర్షించగా, దీవెనలు కురిపించుమా నీ జనులు హర్షించగా, సర్వశుభదాయక తిమిరహారక, నరదురిత సంహారక, దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను కొలువగా, సర్వశుభదాయక.
పరమందునొక జన్మ ధరయందు మరు జన్మ, పరమందునొక జన్మ ధరయందు మరు జన్మ, కరుణారసము కురియ మా కొరకు నోందితే, కరుణారసము కురియ మా కొరకు నోందితే, సురమనుజ రూపుండవు వింతైన కొమరుండవు, సురమనుజ రూపుండవు వింతైన కొమరుండవు, జగమేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా, జగమేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా, సర్వ శుభదాయక ఎనలేని యఘకూపమున సమసె లోకంబు, ఎనలేని యఘకూపమున సమసె లోకంబు, సత్యంబు కనలేక మోక్షంబు కొనలేక, సత్యంబు కనలేక మోక్షంబు కొనలేక, యథచందు ప్రతివానికి కనువిప్పు కలిగించుమా, యథచందు ప్రతివానికి కనువిప్పు కలిగించుమా, ఘన కార్యములు చేయుమా భూజనులు తిలకించగా, ఘన కార్యములు చేయుమా భూజనులు తిలకించగా, సర్వ శుభదాయక తిమిరహారక, సర్వ శుభదాయక తిమిరహారక, నర దురిత సంహారక, దిగిరమ్మయా నీ ప్రజలు నిను గొల్వగా, సర్వ శుభదాయక దిగిరమ్మయా. థ్యాంక్ యూ దేవుని స్తోత్రం.